యేసుక్రీస్తు నామములో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మా అందరి జీవితాల్లో మరొక దినాన్ని ఇచ్చి నీ సన్నిధిలో ఈ విధముగా కూడుకుని నిన్ను ఆరాధించి గణపరిచి మాయంపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి ఒక అంశమును తండ్రి ఆలోచించి చూడగా ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యము తండ్రి ఉన్నది ఉన్నట్టుగా గ్రహించి నీ చిత్త ప్రకారంగా భూమి జీవించి నీ ఉన్న మహాలోకానికి మేమును మాతో అనేకులను తండ్రి తీసుకుని వచ్చి కృపాభాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనము గత వారము ఏలియా పరలోకానికి మరణించకుండానే వెళ్ళాడా అన్న అంశాన్ని పరిశీలించాము. దానికి కొనసాగింపుగా ఈరోజు రెండవ భాగాన్ని పరిశీలిద్దాం. అయితే పోయిన వారమే మనము చాలా స్పష్టంగా ఏలియా గారు పరలోకానికి మాత్రం వెళ్ళలేదు అన్న విషయాన్ని లేఖనాధారాలతో పరిశీలన చేశాం. ఈరోజు దానికే ఇంకా కొన్ని విషయాలను మనము యాడ్ చేస్తూ మరి పరలోకానికి వెళ్ళని ఏలియా గారు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు అన్న విషయాన్ని కూడా ఈరోజు మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే క్రైస్తవ సమాజంలో అనేకులు ఏది నమ్ముతూ ఉన్నారు అనంటే ఏలియా గారు రక్తమాంసములు గల శరీరముతోనే పరలోకానికి వెళ్ళిపోయారు అని ఒక బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే ఈ బోధకు వ్యతిరేకంగా మనకు అనేకమైన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయి. అయితే ఒక విషయము పరిశుద్ధ గ్రంథం నుండి మనము పరిశీలించి దాన్ని సిద్ధాంతంగా ప్రతిపాదించాము అనంటే మరలా పరిశుద్ధ గ్రంథము నుండి దానికి ఇంకొక లేఖనము ద్వారా ప్రశ్న కానీ కౌంటర్ కానీ రాకూడదు. అప్పుడే అది సరైన సిద్ధాంతముగా మనం దాన్ని పరిగణించాలి. అయితే గత వారమే మనము అనేకమైన విషయాలను పరిశీలన చేశాం. మరి ఈ విధంగా పరిశుద్ధాత్ముని బోధకు వ్యతిరేకమైన బోధలు సిద్ధాంతాలను ప్రకటించవచ్చా, బోధించవచ్చా అంటే అది ఎంత మాత్రము కూడా చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన సిద్ధాంతాలను ఒకవేళ ఎవరైనా ప్రకటిస్తే వాళ్ళు క్రీస్తు విరోధులుగా మారిపోతారు, మరియు పరిశుద్ధాత్మకు విరోధమైన పాపముగా అది పరిగణించబడుతుంది అన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. అయితే మనం ప్రకటిస్తున్న ఈ బోధ విషయాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ బోధను వినేటప్పుడు జాగ్రత్తగా లేఖనాలు అన్నింటినీ కూడా పరిశీలించి పరిశోధించి ఈ లేఖనాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిపోల్చుకోగలుగుతున్నామా, ఒక లేఖనం ఇంకొక లేఖనాన్ని విభేదిస్తుందా లేకపోతే దాన్ని సమర్థిస్తుందా అన్న విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. కాబట్టి లేఖనానుసారమైనదని ఒకవేళ ఎవరైనా గ్రహిస్తే ఇది విన్న తర్వాత తప్పకుండా మీరు దాన్ని అనుసరించి మీ ఆత్మీయ జీవితాలను ఎదిగే ఆ క్రమంలో మీరు వాటిని అనుసరించి జీవించాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కాబట్టి ఈ లేఖనాల పరిశోధన గనక లేకపోతే ఎవరేది చెప్పినా విని ఆయన ఎవరు చెప్పినా అంటే ఒకరేమో ఏలియా గారు రక్తమాంసములతో పరలోకానికి వెళ్ళిపోయారని చెప్తారు, ఇంకొకరేమో వెళ్ళలేదని చెప్పినప్పుడు రెండు సరైనవి కావు కదా, ఏదో ఒకటే సరైనది అయి ఉంటుంది. కాబట్టి మనమేం చేయాలంటే బెరయా సంఘస్థుల వలె వాక్యాన్ని పరిశీలించాలి. అంటే చెప్తున్న వాక్యము అది వాక్యానుసారంగా ఉందా లేదా అన్నది పరిశీలించే ఒక బాధ్యత ఎవరి మీద ఉంది అనంటే వినేవారి మీదనే ఉన్నది అన్న విషయాన్ని మనము గమనించాలి. అయితే పరిశుద్ధ గ్రంథములో ఉన్న సంగతులన్నీ కూడా ఎలా వ్రాయబడ్డాయంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా పలకబడినవి గనుక ఇందులో ఉన్న సంగతులు ఒక చోట అవునని అదే విషయం ఇంకొక చోట కాదనే విధంగా మాత్రము ఉండదు అన్న విషయాన్ని కూడా మనము చాలా స్పష్టంగా గమనించాలి. అయితే మానవ నివాస యోగ్యము ఏది అని మనము గత వారమే పరిశీలించాము. భూగోళం మీద మాత్రమే మనుషులు అనేవారు, నరులు అనేవారు జీవిస్తారు అనే విషయాన్ని యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసాం. అదేవిధంగా దేవుడు భూమికి ఒక పొలిమేరను లేదా సరిహద్దును ఏర్పరిచాడు అనే విషయాన్ని కూడా మనము పరిశీలన చేశాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనంలో. అయితే ఈ దేవుడు ఏర్పరిచిన ఈ పొలిమేరను దాటి ఈ మట్టి శరీరం వెళ్ళగలదా అంటే వెళ్ళలేదు అన్న విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా గమనించాం. అదేవిధంగా మరణము చూడక నరుడు బ్రతకగలడా అంటే బ్రతికే నరుడు ఎవడూ కూడా లేడు అనే విషయాన్ని కూడా మనము పరిశీలించాం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనంలో. కాబట్టి
దేవుడు ఈ విషయాలన్నీ చెబుతూ భూమి మీద జీవించడానికి ఇచ్చిన ఈ శరీరానికి తీర్పు కూడా తీర్చేశాడు. ఎందుకంటే మన్నైనది వెనకటి వల్లనే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా తిరిగిపోవును అనే విషయాన్ని కూడా దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఈ దేవుడు ఏర్పరిచిన ఆ సరిహద్దును పొలిమేరను దాటి వెళ్ళగలదా అంటే వెళ్ళలేదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా క్షయమైన ఈ శరీరంతో, క్షయమైన ఈ శరీర నేత్రాలతో అక్షయమైన ఆ లోకాన్ని చూడగలుగుతామా అంటే అది ఈ నేత్రాలకు కనబడదు అనే విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఏలియా రక్తమాంసములు గల శరీరంతోనే పరలోకం వెళ్ళిపోయాడు అనేది పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకము అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మార్పు చెందకుండా అనగా అక్షయమైన శరీరంగా మార్చబడకుండా పరలోకము వెళ్ళగలుగుతుందా? ఏ ఏ ఏ మనిషి అయినా వెళ్ళగలడా అంటే వెళ్ళలేడు అనే విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. కాబట్టి ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా ఎప్పుడు మార్పు చెందుతుంది అని అంటే దాన్ని కూడా మనము గత వారమే పరిశీలన చేశాము. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నిద్రించిన నీతిమంతులు మరియు సజీవులుగా ఉన్న నీతిమంతులు అందరూ కూడా కలిసి ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనిపోబడతారు మేఘముల మీద అనే విషయాన్ని మనం పరిశీలన చేశాం. అంటే ఈ విషయాలన్నీ మనం పరిశీలించిన తర్వాత మనకేమర్థమవుతుంది అంటే ఏలియా గారు పరలోకం వెళ్ళే అవకాశం లేదు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఏలియా పరలోకం వెళ్ళుంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన చెబుతున్న ఒక విషయాన్ని మనం ఆలోచిస్తే ఆయన ఏం చెప్తున్నాడంటే పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు ఆయన అని యేసుక్రీస్తు వారే చెబుతున్నారు అని అంటే అక్కడ ఏలియా గారు లేరు అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఒకవేళ ఏలియా పరలోకంలో ఉండుంటే లేదు లేదు ఏలియా గారు పరలోకంలో ఉన్నారు, మీరందరూ ఇక్కడే ఉండండి అని ఆయన చెప్పేవాడు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే ఏలియా గారు మరణించారు. కాబట్టి మరణించిన ఆయన పరలోకానికి రాలేదు అని యేసుక్రీస్తు చెబుతున్నాడు అంటే మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా హెబ్రీ పత్రికలో మనం 11వ అధ్యాయాన్ని మొదటి నుంచి పరిశీలన చేసుకుంటూ వస్తే అక్కడ హేబేలు నుంచి మొదలు పెట్టి నీతిమంతులందరినీ గూర్చి చెబుతూ ఆ నీతిమంతులందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేదు అని అంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు అని అక్కడ చాలా స్పష్టమైన లేఖనాలు మనకు కనబడుతున్నాయి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అంటున్నాడు. అంటే హేబెలు గాని, అబ్రహాము గాని, నోవహు గాని, హనోకు గాని, మోషే గారు గాని అక్కడ చెప్పబడిన వారందరూ కూడా వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు అంటున్నాడు. ఏంటి వాగ్దానము అనంటే నిత్య జీవం అనుగ్రహించును అనున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇప్పుడు నిత్య జీవం పొందిన వారు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ చివరి మజిలీ ఏంటి అంటే పరలోకం. కాబట్టి వాళ్ళ వాగ్దాన ఫలం అనుభవించలేదు అనంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళలేదు అని అర్థమవుతుంది, పరలోకానికి వెళ్ళలేదు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో కూడా మనం 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాల్లో అక్కడ కూడా బలిపీఠము క్రింద యోహాను గారు కొన్ని ఆత్మలను చూస్తున్నారంట. వాళ్ళు ఇంకా ఎందాక మేము ఇక్కడ ఉండాలి, మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయూ ఉంటావు నాయన, మేము నీవు ఉన్న ఆ లోకానికి వచ్చేస్తాము, తొందరగా వీళ్లకు ప్రతిదండన చేసే అన్నప్పుడు పరలోకం నుండి వారికి ఒక సమాధానం వచ్చింది. అదేంటంటే మీ వలనే చంపబడబో వారి యొక్కయు సహదాసుల యొక్కయు లెక్క ఇంకా పూర్తి కాలేదు గనక మీరు ఇంకా కొంచెం కాలం అక్కడనే విశ్రమించండి అని వాళ్ళకి అక్కడి నుంచి సమాధానం వచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. ఎప్పుడు వ్రాయబడింది ఈ ప్రకటన గ్రంథము అనంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత మొదటి శతాబ్దంలో ఒక 100 సంవత్సరాలు ఆ కాలములో అంటే 70 నుంచి 100 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడిన ఈ మాట ఏం చెబుతుంది అంటే మేము పరలోకానికి వచ్చేస్తాము తండ్రి అని వారు మొరపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పబడుతుంది అంటే లేదు లేదు ఇంకా సహదాసుల యొక్క లెక్క పూర్తి కాలేదు గనక మీరు ఇంకా కొంచెం కాలం అక్కడే ఉండండి అన్న సమాధానం వారికి వినబడుతుంది. కాబట్టి నిద్రించిన నీతిమంతులతో మనము కూడా సంపూర్ణం అవ్వాలి. అలాగే సహోదరుల యొక్క లెక్క కూడా
సహదాసుల యొక్క లెక్క కూడా పూర్తి కాలేదు గనుకనే ఇంకా ఇప్పటి వరకు కూడా చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు అనంటే పరలోకానికి మాత్రం వారు వెళ్ళలేదు. వారు ఎక్కడికి వెళ్ళారు అనంటే గత వారమే మనము చూసాము కొన్ని లేఖనాలు, వాళ్ళందరూ కూడా పాతాళ లోకంలోని పరదేశులో ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాం. కాబట్టి పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా హేబేలు మొదలుకుని ఎవరు కూడా పరలోకం వెళ్ళలేదు. అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఎవరు పరలోకము వెళ్ళరు అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు శిష్యులతో అంటే, తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అంటున్నాడు. కానీ నేను వెళ్ళిన తర్వాత నా వెనకాల మీరు కూడా వచ్చేయండి అని యేసుక్రీస్తు ఎక్కడ కూడా చెప్పలేదు. యోహాను సువార్త 14:1-3 వచనాలు మనం పరిశీలిస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏ లేఖనాన్ని చూసినా కూడా ఎక్కడా కూడా ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఎవరు కూడా పరలోకానికి మాత్రము వెళ్ళలేదు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏలియా గారి సందర్భాన్ని కూడా మనం ఒకసారి మరలా పరిశీలించగలిగితే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3-5 వచనాల్లో, బేతెలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండడనెను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ లేఖనాన్ని బట్టి దేవుడు నేడు నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఉంది కదా. ఇక్కడ పరమునకు అన్న మాట ఉంది కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు అని చాలా మంది కూడా ఒక నిర్ధారణకు వచ్చేసారు. కానీ అదే అధ్యాయంలో 11వ వచనాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే అక్కడ కూడా ఏం రాయబడి ఉందో మనము ఒకసారి పరిశీలన చేయగలిగితే, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, వారు ఇంకా వెళ్ళుచుండగా మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైననుంది. ఇక్కడ పరలోకానికి వెళ్ళాడని లేదు, కానీ ఆయన ఆకాశానికి ఆరోహణం అయ్యాడంట. సుడిగాలి చేత ఆకాశానికి ఆరోహణమయ్యాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు నిద్రించిన నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు అని అంటే, వాళ్ళు మాత్రం పరదేశుకు వెళ్ళారు అని మనము గత తరగతులలోనే పరిశీలన చేసాం. భూమి యొక్క పొలిమేర తర్వాత ఈ శరీరం జీవించగలిగే అవకాశం ఏమైనా ఉందా అనంటే ఎంత మాత్రము అవకాశము లేదు. ఈ శరీరము భూమి యొక్క పొలిమేరను దాటితే జీవించలేదు గనుకనే నేటి కాలంలో ఒక గ్రహము నుంచి ఇంకొక గ్రహానికి ఉపగ్రహాలలో శాటిలైట్స్ లో వెళ్ళేవారు కూడా ఏం చేస్తున్నారంటే, స్పేస్ సూట్స్ అనే వాటిని వేసుకుని ఒక రాకెట్ లో అక్కడి వరకు వెళ్ళగలుగుతున్నారు. ఒకవేళ ఆ స్పేస్ సూట్ కనుక లేకపోతే ఏమైపోతుంది అనంటే, ఈ శరీరము ఆ వాతావరణంలో జీవించలేదు, అక్కడ ఆక్సిజన్ కూడా ఉండని పరిస్థితిని మనము చూస్తాం. కాబట్టి భూమి పొలిమేర దాటి ఈ శరీరం వెళ్ళగానే ప్రకృతి సంబంధమైన శరీరం ఏమైపోతుందంటే, ఆ వాతావరణానికి తట్టుకోలేక రాలిపోయే అవకాశం ఉంది, కాలిపోయే అవకాశము ఉంది. కాబట్టి పరమునకు అనే మాట ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారిని కూడా మనం ఆలోచిస్తే ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు అన్న మాటలను కూడా మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1-2 వచనాల్లో కానీ, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 21-22 వచనాల్లో కూడా తప్పిపోయిన యూదా యొక్క స్థానంలో ఇంకొక ఆయనను తీసుకునేటప్పుడు అక్కడ వాడబడిన మాట, ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు అన్న మాటను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు అని యేసుక్రీస్తును గూర్చి వ్రాయబడింది కదా, ఆయన పరలోకానికే వెళ్ళాడు కదా, కాబట్టి ఈయన కూడా పరలోకానికే వెళ్ళాడు అని అనేకులు ఈరోజు భ్రమపడుతూ ఉన్నారు. ఎందుకు భ్రమపడుతున్నారు అంటున్నామంటే, యేసుక్రీస్తు వారే స్వయంగా మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అంటున్నాడు అనంటే, అక్కడికి ఏలియా వెళ్ళలేదని మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ యేసుక్రీస్తును పక్కన పెట్టి లేదు ఆ వాక్యం ఉన్నా మేము దాన్ని నమ్మమండి అని అంటే, ఏలియా గారు పరలోకానికి వెళ్ళిపోయారండి అని ఒకవేళ ఎవరైనా అంటే,
వారు యేసుక్రీస్తునే అబద్ధికునిగా చేస్తున్నారు అన్న ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, గ్రహించాలి. కాబట్టి ఏలియా ఆకాశానికి ఆరోహణమాయను అని కూడా వ్రాయబడిన విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆయన ఆకాశానికి ఎందుకు ఆరోహణమయ్యాడంటే ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాలన్నా పాతాళ లోకానికి వెళ్ళాలన్నా ముందు పైకి వెళ్ళి పొలిమేరను దాటిన తర్వాత కిందికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా సరే ముందు ఎక్కడికి వెళ్ళాలంటే భూమి మీద నుండి ఆకాశ మండలం దాటిన తర్వాత అక్కడ నుంచి మరలా పరదేశుకు, భూమి క్రిందకు, పాతాళ లోకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు విషయంలో కూడా మనం పరిశీలిస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 8-10 వచనాల్లో ఆయన చెరగా కొనిపోయి మనుషుల కీవులను అనుగ్రహించను అనున్న ఆ భాగములో ఆయన ఆరోహణమాయనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా అన్న మాటను మనం అక్కడ చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా మొదట ఆరోహణమై ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆ భూమి పొలిమేరను దాటిన తర్వాత భూమి క్రిందనున్న పరదేశుకు ఆయన వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అందుకే శిలువ మీద ఉన్న దొంగతో కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెబుతున్న సందర్భాన్ని చూస్తాం మనం. లూకా సువార్త 43వ అధ్యాయము 42-43 వచనాలు, 23వ అధ్యాయం 42-43 వచనాలు. కాబట్టి ఈ మట్టి శరీరంతో ఎవరైనా పరలోకానికి వెళ్ళగలరా అంటే ఏ మనుష్యుడు కూడా పరలోకానికి ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు కూడా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు కూడా ఎవ్వరూ వెళ్ళే అవకాశం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. కాబట్టి భూమి మీద నుండి ఆకాశానికి ఆరోహణమైన ఏలియా పరలోకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు నిద్రించిన నీతిమంతులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు అనంటే, మనము హేబెలు మొదలుకొని నేటి వరకు నిద్రించిన నీతిమంతుల ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళాయి అనే ఒక పాఠాన్ని పరిశీలించాం. అందులో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళారని వాళ్ళని గూర్చి లేఖనాలు మనకు కనబడుతున్నాయంటే పితరుల యొద్దకు అందరూ కూడా పితరుల యొద్దకు వెళ్ళారు అన్న లేఖనాలని మనము పరిశీలన చేశాం. అందులో ఒకరైన ఆ అబ్రహాము గారు ఎక్కడికి కనబడుతున్నారు మనకంటే పాతాళ లోకంలోని పరదేశులో లేదా నెమ్మది పొందే స్థలంలో కనబడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పితరుల యొద్దకు వెళ్ళారంటే ఈ పితరులలో ఉన్న అబ్రహాము గారు ఎక్కడున్నారు? పాతాళ లోకములోని పరదేశులో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండే అవకాశం ఉంది అని అంటే వీళ్ళందరూ కూడా పాతాళ లోకంలోని నెమ్మది పొందే స్థలంలో పరదేశులోనే ఉండాలి తప్పకుండా యేసుక్రీస్తు రెండోసారి వచ్చేంత వరకు. కాబట్టి మనము ఇంకొక ఆధారాన్ని కూడా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందిన ఒక సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ఆయన రూపాంతరం చెందే సమయంలో ఆయన రూపాంతర కొండకు వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వచ్చారు అనంటే మోషే మరియు ఏలియా ఇద్దరు వచ్చినట్టుగా మనకు లేఖనాలు కనబడతాయి. కాబట్టి ఇప్పుడు మోషే మరియు ఏలియా ఇద్దరు ఎక్కడికి వచ్చారంటే యేసుక్రీస్తు యుద్ధకు వచ్చారు. ఈ మోషే గారిని గురించి హెబ్రీ పత్రికలో వ్రాయబడిన ఒక సందర్భాన్ని మనం ఆలోచిస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాల్లో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఈ మోషే గారు ఏం ఒప్పుకోలేదు అని అంటే ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడను అని ఆయన అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎందుకు అనంటే ఆయన ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచాడు. కాబట్టి 11వ అధ్యాయములో ఉన్న ఈ విశ్వాసుల జాబితాలో వ్రాయబడిన మోషే గారు మోషేతో పాటు ఇంకా అనేకులను గూర్చి ఆయన వాళ్ళ యొక్క విశ్వాసాన్ని గురించి చెబుతూ చిట్ట చివర 11వ అధ్యాయంలోనే 39-40 వచనాల్లో ఏం చెప్తున్నాడు అంటే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము
దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అని చూస్తున్నాం. అంటే వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదంటే ఎక్కడికి వెళ్ళలేదు ఈ మోషే గారు అని అంటే పరలోకానికి వెళ్ళలేదు అన్న విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వాగ్దాన ఫలాన్ని అనుభవించని ఈ మోషే గారు ఎక్కడికి వెళ్ళలేదు, పరలోకానికి మాత్రం వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే నీతిమంతులందరితో పాటు ఈయన కూడా పరదేశుకు వెళ్ళాడు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రూపాంతరం కొండ దగ్గరికి యేసుక్రీస్తున్న ఆ స్థలము దగ్గరికి ఎవరెవరు వచ్చారు అని మనం ఆలోచిస్తే అక్కడ మోషే గారు మరియు ఏలియా గారు మనకు కనబడుతున్నారు. ఇప్పుడు ఈ మోషే ఏలియా ఇద్దరు ఒక చోట ఉంటేనే కదా వాళ్ళిద్దరూ కలిసి యేసుక్రీస్తు దగ్గరకు రావాలి. కాబట్టి దీనిని బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే మోషే పరలోకానికి వెళ్ళలేదు కాబట్టి ఏలియా కూడా ఎక్కడికి వెళ్ళలేదు అని అంటే పరలోకానికి వెళ్ళలేదు అన్న ఒక విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే వీళ్ళిద్దరు ఎక్కడ ఉండాలి, ఒకే చోట ఉండాలి. ఒకే చోట ఉన్న వీరు కలిసి ఎక్కడికి వచ్చారు, యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 27 నుంచి 30 వచనాల్లో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారం 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లవై ధగధగ మెరిసెను, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి, వారు మోషే ఏలియా అనువారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రూపాంతరము చెందే ఆ స్థలానికి ఎవరు వచ్చారు, మోషే మరియు ఏలియా వచ్చారు. అదే సందర్భము మనకు లూకా సువార్తలో మార్కు సువార్తలో కూడా 9వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాల్లో కనబడుతుంది. అదే విధంగా అదే విషయము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో కూడా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు పరలోకానికి వెళ్ళని మోషే యేసుక్రీస్తు యొద్దకు వచ్చాడు అని అంటే ఆయనతో పాటే ఏలియా కూడా వచ్చాడంటే ఈయన కూడా తప్పనిసరిగా ఎక్కడికి వెళ్ళలేదు అంటే పరలోకానికి మాత్రం ఈయన వెళ్ళలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి హేబేలు మొదలుకుని నేటి వరకు నిద్రించిన నీతిమంతులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళలేదు. వారందరూ కూడా పాతాళ లోకములోని నెమ్మది పొందే స్థలములోనే ఉన్నారు, పరదేశులోనే ఉన్నారు అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా గ్రహించాలి. కాబట్టి పరమునకు తీసుకొని పోవును అనే మాట ఉంది కాబట్టి ఆకాశమునకు ఆరోహణమాయను అని కూడా ఉంది కాబట్టి ఆకాశానికి ఆరోహణమాయను అని అంటే ఎంతవరకు ఆయన ఏ ప్రాంతం వరకు వెళ్ళగలడు అనంటే ఒకవేళ మట్టి శరీరంతోనే వెళ్ళుంటే ఆ ఆకాశ మండలము భూమి యొక్క పొలిమేర వరకు మాత్రం వెళ్ళి అక్కడ ఆ శరీరము ఏమైపోతుంది, రాలిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి మరలా ఆయన పాతాళ లోకానికి వెళ్ళే అవకాశమే ఉంది కానీ పరలోకానికి మాత్రం ఏలియా వెళ్ళే అవకాశమే లేదు అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే ఈ శరీరానికి మార్పు ఎప్పుడు జరుగుతుంది అనంటే యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు నిద్రించిన వారందరూ కూడా లేపబడతారు. సజీవులుగా ఉన్న నీతిమంతులందరూ కూడా ఒక్క క్షణములోనే రెప్పపాటున మార్పు పొందుతారు. మార్పు పొందిన తర్వాత వాళ్ళందరూ కలిసి ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద యేసుక్రీస్తు యొద్దకు కొనిపోబడతారు. ఆ తర్వాత ఆయన రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు అని చాలా స్పష్టమైన లేఖనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి పరలోకం వెళ్ళే అవకాశమే లేదు కనుక మోషే ఏలియాలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే నిద్రించిన నీతిమంతులు అందరూ కూడా ఉన్న ఆ పరదేశు నుంచే ఏలియా మరియు మోషే వచ్చారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మోషే ఏలియాలు వచ్చారు అనంటే వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు, వాళ్ళు అక్కడ రావడానికి గల కారణం ఏమిటి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే లూకా సువార్త 9వ అధ్యాయం 31-32 వచనాల్లో వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో
యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడడానికి వచ్చారు. అంటే ఇంకెప్పుడు యెరూషలేమును విడిచిపెట్టి నీవు పరదేశుకు వస్తావు అనే విషయాన్ని గురించి మాట్లాడడానికి వాళ్ళు మోషే మరియు ఏలియా అక్కడికి వచ్చారు. కాబట్టి ఈ పరదేశుకు వెళ్ళిన వారు ఎప్పటి వరకు అక్కడ ఉంటారు అని అంటే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి వచ్చేంత వరకు కూడా అక్కడే వాళ్ళు విశ్రమిస్తూ ఉండాలి, నెమ్మది పొందుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఎలాగైతే ఒక ప్రాంతము నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఒక ట్రైన్ టికెట్ ను కొనుక్కుని ట్రైన్ వచ్చేంత వరకు అక్కడ వెయిటింగ్ హాల్లో ఏ విధంగానైతే వెయిట్ చేస్తూ ఉంటామో అదే విధంగా పరలోకానికి వెళ్ళడానికి అర్హత పొందిన నిద్రించిన నీతిమంతులు అందరూ కూడా విశ్రమించే ఆ స్థలం పరదేశు అనే ఆ నెమ్మది పొందు స్థలము అదే. ఒకవేళ ఈ వెయిటింగ్ హాల్ గా మనం ఆలోచన చేయగలిగితే అక్కడ వారు కొన్ని దినాలు అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, విశ్రమిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించాం. కాబట్టి యేసుక్రీస్తు పరదేశుకు ఎందుకు రావాలి అన్న ప్రశ్న కూడా మనం వేసుకోగలిగితే ఎందుకని పరదేశులో ఉన్నవారు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు? ఎందుకంటే మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తేవాలి కనుక వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తును గూర్చి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆయన ఈ మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొస్తాడో ఆ తర్వాత సహోదరుల యొక్క లెక్క మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత, సహదాసుల లెక్క పూర్తి అయిన తర్వాత అందరూ కలిసి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎవరు చనిపోతే వారు వెంటనే పరలోకానికి వెళ్ళే అవకాశం మాత్రం లేదు అన్న విషయాన్ని మనం చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఇన్ని లేఖనాలను చూపించినా సరే మేము వినము అని ఒకవేళ ఎవరైనా భావిస్తే వాళ్ళు పరిశుద్ధాత్ముని బోధకు వ్యతిరేకంగా తమ సిద్ధాంతాలను సిద్ధపరుచుకున్నారు, పరిశుద్ధాత్మకు విరోధమైన పాపం చేస్తున్నారు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తీర్పు అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి సాతాను కూడా కోరుకునేది ఏంటంటే ఏ వాక్యమైతే ఒక మనిషిని రక్షించి మరణము నుండి జీవములోనికి దాటింపజేస్తుందో, నిత్య జీవానికి వాళ్ళను వారసులుగా చేస్తుందో ఆ వాక్యాన్నే కలిపి చెరిపి సాతానుకు దక్కని పరలోకం ఇంకెవరికి కూడా దక్కకూడదు అన్న ఒక కుయుక్తితో సాతాను ఈ విధంగా అనేకులను ప్రేరేపిస్తూ ఇలాంటి కలిపి చెరిపిన బోధను వ్యాప్తి చెందిస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాం. కాబట్టి ఇంకొక విషయాన్ని కూడా వీళ్ళు ప్రస్తావిస్తారు. ఏలియా పరలోకానికి రక్తమాంసములు గల శరీరంతోనే వెళ్ళాడు అని ఎందుకు చెబుతారు అని అంటే యేసుక్రీస్తు యొక్క ఆ మరణ దినము కన్నా ముందే ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్న ఒక ప్రవచనము మనకు మలాకి గ్రంథంలో కనబడుతుంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 5-6 వచనాలు మనం ఆలోచిస్తే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును అని ఇక్కడ ఒక లేఖనం మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన మరలా రావాలి కాబట్టి మొదటిసారి వచ్చినప్పుడు చనిపోకుండా వెళ్ళిపోయాడు అని నమ్మే ఒక బోధ కూడా మనకు కనబడుతుంది. కాబట్టి యెహోవా నియమింపబోయి భయంకరమైన మహాదినము అంటే అది ఏ దినము అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు మధ్యాహ్నమే ఏమైపోయింది? సూర్యుడు చీకటిగా మారిపోయాడు, దేవాలయపు తెర నడిమికి చినిగింది. కాబట్టి ఆ యేసుక్రీస్తు శిలువలో చనిపోయిన ఆ దినమును గూర్చే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు శిలువ మరణము పొందక ముందే ఏలియాను మీ యొద్దకు పంపుదును అన్న ఆ ప్రవచనం ఉంది కనుక మరలా ఏలియా పుడతాడు, వస్తాడు అని అనేకులు ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మలాకి గ్రంథము 3వ అధ్యాయం 1-3 వచనాలు కూడా మనం ఆలోచిస్తే ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెదుకుచున్న
ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత ఆ తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఈయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అని మనం ఇక్కడ ఇంకొక ప్రవచనాన్ని చూస్తున్నాం. కాబట్టి మరలా వచ్చే ఏలియా ఏం చేస్తాడంటే మార్గాన్ని సిద్ధపరుస్తాడు. ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచే దూతగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఈ లేఖనాన్ని బట్టి ఏలియా మరలా వస్తాడన్న ఈ లేఖనం ఉంది కనుకనే యేసుక్రీస్తును కూడా ఏలియా అని అనేకులు భ్రమపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13-14లోను, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి 49లోను, అదేవిధంగా మార్కు సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలోను, మార్కు సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలోను, మార్కు సువార్త 15వ అధ్యాయం 35వ వచనంలోను, లూకా సువార్త 9వ అధ్యాయం 19వ వచనంలోను ఈ వచనాలన్నింటిలో కూడా యేసుక్రీస్తునే ఏలియా అని కొందరు అనుకొనుచున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనము మత్తయి సువార్త 16వ అధ్యాయాన్ని చదివితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 13-14 యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. కాబట్టి ఏలియా మరలా వస్తాడన్న లేఖనం ఉంది కాబట్టి నీవే ఆ ఏలియావని అనేకులు అనుకొనుచున్నారు అని ఇక్కడ శిష్యులు చెబుతూ ఉన్నారు. అంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తును కూడా ఏలియా అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ ఒక మనిషి భూమి మీదకి వచ్చి తల్లి గర్భము నుండి ఒక శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా పుట్టే అవకాశం ఏమైనా ఉందా? రెండవసారి జన్మించే అవకాశం ఏమైనా ఉందా? అదే మనిషి మరలా పుట్టే అవకాశం ఉందా అని అంటే అలాంటి అవకాశము లేదు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును అంటున్నాడు. అంటే ఏ మనిషి అయినా ఒకటేసారి జన్మించాలి, 2 సార్లు జన్మించే అవకాశము లేదు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఒకేసారి జన్మించాలి కాబట్టి అక్కడ ఏలియాను మరలా పంపుదును అంటే ఏలియానే పంపిస్తాడా, లేక ఏలియా యొక్క స్వభావముతోనూ ఏలియా యొక్క శక్తితోనూ ఏలియా యొక్క ఆత్మశక్తితోనూ ఎవరినైనా పంపిస్తాడా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు మనం ఆలోచిస్తే నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడగ్గా అతడు కాననెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యోహాను బాప్తిస్మమిచ్చి యోహాను యొద్దకే వచ్చి నీవెవరవు అని అడిగినప్పుడు ఆయన నేను క్రీస్తును కూడా గాను ఏలియాను కూడా గాను అని ఆయన ఒప్పుకున్నాడు. కానీ యేసుక్రీస్తు చెప్పిన ఒక సందర్భాన్ని కూడా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు కన్నా ముందు అసలు జకర్యా యొద్దకు దూత వచ్చి నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పిన ఆ సందర్భంలో కూడా దూత జకర్యాతో ఏం చెబుతున్నాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే లూకా సువార్త 1వ అధ్యాయంలో మనము 8 నుంచి 17 వరకు ఉన్న ఈ సందర్భాన్ని మనం అంతా ఆలోచిస్తే అక్కడ 16వ వచనం 17వ వచనాన్ని మనం పరిశీలిస్తే ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనెను అని ఇక్కడ బాప్తిస్మమిచ్చి యోహాను పుట్టక ముందే ఆయన ఏ విధమైన స్వభావాన్ని కలిగి ఉంటాడో అని ఒక దూత జకర్యాతో చెబుతున్న సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఇదే లేఖనము మనకి ఎక్కడ కనబడుతుంది అని అంటే మలాకి గ్రంథంలో ఇవే మాటలను మనం ఇంతకుముందు పరిశీలన చేశాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా బాప్తిస్మమిచ్చి యోహానును గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో
స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చి యోహాను దినములు మొదలుకుని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే అని యేసుక్రీస్తు బాప్తిస్మమిచ్చి యోహానును గురించి చెబుతూ ఉన్న సందర్భం. కాబట్టి ఆయన ఎలా వచ్చాడు అనంటే, రాబోవు ఏలియాగా ఎలా వచ్చాడంటే, ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై, ఏలియా యొక్క స్వభావము గలవాడై ఆయన వచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏలియానే మరలా పుడతాడేమో అన్న భ్రమలో వాళ్ళందరూ కూడా ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. ఈ ఈ లేఖనాన్ని బట్టి కూడా ఒకవేళ ఏలియాను మరలా పంపుదును అన్న ఆ ప్రవచనం ఉంది గనుక చనిపోకుండానే పరలోకం వెళ్ళిపోయాడని ఒకవేళ భ్రమపడితే, ఏలియా ఆల్రెడీ వచ్చేశాడు, అది ఎవరో కాదు బాప్తిస్మం ఇచ్చి యోహానే అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది గనుక ఆయన మొదటిసారే చనిపోయి మరణాన్ని రుచి చూచి ఈ శరీరాన్ని విడిచి పరలోకానికి వెళ్ళలేదు కానీ పాతాళ లోకములోని పరదేశుకు ఏలియా వెళ్ళాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. శిష్యులతో కూడా ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు ఏలియాను బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చెప్పిన సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల్లో అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలెనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తమకు ఇష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానని నేను. అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహానును గూర్చి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిరి అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ వచ్చింది ఎవరు అనంటే ఏలియా యొక్క శక్తియు ఆత్మయు గలవాడై బాప్తిస్మం ఇచ్చి యోహానే వచ్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఏలియా పరలోకానికి వెళ్ళాడా, పరలోకానికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అనంటే, ఏ మానవుడును రక్తమాంసములు గల దేహంతో పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా గమనించాం. మరి ఎప్పటి వరకు ఈ చనిపోయి నిద్రించిన నీతిమంతులందరూ పరదేశులో పాతాళ లోకంలోని పరదేశులో ఉన్నవారు ఎప్పటి వరకు అక్కడ ఉంటారు అనంటే, యేసుక్రీస్తు మరలా రెండవసారి వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళేంత వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. ఆకాశములు గతించిపో వరకు వారిని ఎవరునూ నిద్రలేపజాలరు అని యోబు గ్రంథంలో మనం ఒక లేఖనాన్ని చూస్తాం. కాబట్టి ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయెను అని ఆ మాట, ఆకాశానికి ఆరోహణమైనంటే ఎక్కడి వరకు ఆ శరీరంతో వెళ్ళాడు అనంటే, ఆ మట్టి శరీరంతో భూమి యొక్క పొలిమేర వరకు వెళ్ళిన తర్వాత ఆ శరీరాన్ని విడిచి పాతాళ లోకంలోని పరదేశుకి ఏలియా గారు వెళ్ళారు అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఇన్ని లేఖనాలను మనం పరిశీలిస్తేనే గాని ఒక విషయం మనకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఎప్పుడైనా ఎవరు ఏది చెప్పినా కూడా చెప్పిన సంగతి ఆత్మ సంబంధమైన సంగతులతోనే ఆత్మ సంబంధమైన సంగతులను సరిపోల్చి చెబుతున్నారా, లేకపోతే ఆత్మ సంబంధమైన సంగతులతో ప్రకృతి సంబంధమైన సంగతులు ఏమైనా సరిపోలుస్తున్నారా అన్న విషయాన్ని ఎవరు దానిని పరిశీలించుకోవాలంటే వాక్యాన్ని వినేవారు మాత్రమే దాన్ని పరిశీలనగా చూసి, అది ఒకవేళ లేఖనానుసారమైనదైతే, ఆత్మ సంబంధమైనదైతే, పరిశుద్ధాత్మ బోధకు అది సరిపోల్చేదగినట్టుగా ఉంటే అప్పుడు దాన్ని మాత్రమే అంగీకరించాలి. కానీ చెప్పబడిన ప్రతి బోధను కూడా నమ్మి విశ్వసించి, ఒకవేళ కలిపి చెరపబడిన బోధను నమ్మి విశ్వసించి ఆ ప్రకారంగా గనుక జీవిస్తే తీర్పు పాలయ్యే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యమైన విషయాలన్నీ గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మనందరికీ తండ్రి దేవునికి స్తుతులు స్తోత్రములు.